రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఈ వారం అంతా హాట్ టాపిక్గా నడిచిన అమరావతి చట్టబద్ధత తీర్మానం చాలా వార్తల నిండా అదే అంశం కనిపించింది. దానికి ప్రశంసలు కూడా వచ్చాయి, కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సార్ ఏంటి సార్, అంటే ఈ చట్టబద్ధత జరిగిపోయింది, ఓకే, ఫర్దర్గా ఏం స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఏం తీసుకోబోతున్నారు? ప్రశంసల విమర్శలు అమరావతి రాజధాని చట్టబద్ధత అన్న దాని మీద అంటే నిజానికి ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు దాన్ని వ్యతిరేకించినా విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చట్టబద్ధత అనేది సహజంగా ఉన్నదే కదా. ప్రత్యేకించి మధ్యలో దాన్ని ఏదో మార్చాలి, 3 రాజధానులు అనడం వల్ల కొంత అవాంతరం వచ్చింది తప్ప, లేకపోతే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక దానికి ఒక రాజధాని ఉండాలన్నది అది సహజ న్యాయ సూత్రం. దాంట్లో పెద్ద భిన్నాభిప్రాయాలు కూడా ఏం లేవు. ఆ మాటకు వస్తే వైఎస్ఆర్ పార్టీ కూడా మొదటిసారి గెలిచినప్పుడు దాన్ని ఏమీ తప్పని లేదు, కొన్ని కేసులు అవి వేశారు, కానీ అందువల్ల వాళ్ళవే కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు. తర్వాత 3 రాజధానులు అంటాం, దీనివల్ల కొంత విఘాతం వచ్చింది. అసలు వైసీపీ ఏం చేసిందనే దాంతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని అధికారికంగా గుర్తించి ప్రకటించడంలో వాళ్ళు కూడా చాలా, అప్పటి నుంచి మోదీనే ప్రధానమంత్రిగా ఉన్నారు, వాళ్ళు కూడా కావాలని రకరకాల విన్యాసాలు చేశారు. ఈ కారణం వల్ల ఒక తికమక ఏర్పడింది. ఇప్పుడు దాన్ని చక్కదిద్ది చట్టబద్ధత ఇస్తున్నాము అన్నారు. చట్టబద్ధత అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడేది ఒకటే, అమరావతిలో రాజధాని ఉంటుందన్న విషయాన్ని పార్లమెంటు కూడా గుర్తించి ప్రకటిస్తూ ఉంది. పార్లమెంటు అమరావతి అని చెప్పినట్టు కూడా ఏం కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించుకుంటే పార్లమెంట్ దాన్ని ఎండర్స్ చేస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్రాల రాజధానులను పార్లమెంట్ ఆమోదించాలి అన్న నిబంధన ఏమీ లేదు. కాకపోతే ఇది విభజన చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి, విభజన చట్టము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ ఆమోదించింది కాబట్టి ఇది కూడా అక్కడి నుంచి రావాలి అన్నది. సో ఆ మేరకు దాంట్లో సెక్షన్ 5 దాంట్లో ఒక చిన్న చేసి న్యూ క్యాపిటల్ అన్నదే, న్యూ క్యాపిటల్ అంటే అమరావతి అనేది పెట్టారు. సో దీన్ని మనం స్వాగతించటము, అస్పష్టత ఉండకుండా ఉండాలని చెప్పడం ఒక తీరు, కానీ ఇది ఒక చాలా చారిత్రక సన్నివేశము, దీంతో మొత్తం గేమ్ చేంజ్ అయిపోతుంది, అంత మారిపోతుంది అంటే మళ్ళీ అది కూడా కొంచెం హైప్, అంత హైప్ కూడా ఇక్కడ అవసరం లేదు. దీనివల్ల భవిష్యత్తులో చేసే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది కూడా ఎవరు చెప్పలేరు. కాబట్టి ఒక విషయం స్వాగతించదగింది, స్పష్టత వచ్చింది, దీనికి కట్టుబడి ఉండాలని మనం కోరుకోవచ్చు, కానీ దీంతోనే తలకిందులైపోతుంది అనుకోనక్కర్లేదు. ఎందుకంటే పార్లమెంట్లో రాజ్యసభ ప్రసంగంలో సీనియర్ సభ్యురాలు కాంగ్రెస్ రేణుకా చౌదరి ఆ విషయం చెప్పారు. ఆమె అనవసరమైన కుల ప్రస్తావన ఒకటి చేశారు, అది పక్కన పెడితే ఇట్ ఇస్ అన్ ఐలిడ్ అన్నారు ఆమె, ఇది ఒక కంటి తుడుపు లాంటిదని. కంటి తుడుపు ఏదో ఒకటి, గతంలో గజిబిజి ఉంది కాబట్టి ఆ గజిబిజి లేకుండా కేంద్రం కూడా మేము అమరావతి రాజధాని అని వాళ్ళు చెప్తున్నారు. అంతకు మించి దీన్ని చాలా ఎక్కువగా దీంతో అన్నీ మారిపోతాయి అంటే ఏం మారిపోతాయి అనే ప్రశ్న కూడా వస్తుంది. అన్నింటినీ మించి కేంద్రం చేసింది ఏంటి ఇక్కడ? అసలు కేంద్రం ఏమి దీనికి వ్యతిరేకం కాదు. రాష్ట్ర విభజన గురించి శాసనసభలో చాలా మాట్లాడారు. రాష్ట్ర విభజన చేయడంలో కూడా కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పటికీ బీజేపీ పూర్తిగా భాగస్వామి. ఆ తర్వాత 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది వాళ్ళే. మొదటి 5 ఏళ్లలో 3 ఏళ్ల పాటు తెలుగుదేశం కలిసి ఉంది, ఇప్పుడు కూడా కలిసి ఉంది. మరి ఇప్పుడు గెలిచా కూడా 2024 తర్వాత కూడా వాళ్ళు 21 మాసాలు ఎందుకు తీసుకున్నారు? అప్పటికి ఇప్పటికీ భౌతిక పరిస్థితుల్లో ఏం మార్పు వచ్చింది? కాబట్టి దీన్ని పదే పదే ఏదో అనూహ్యంగా లేకపోతే అకస్మాత్తుగా జరిగినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు అన్నారు, 3 రాజధానులు అన్నప్పుడు సరే కేంద్రం తటస్థంగా ఉంది, అది వేరే విషయం. తటస్థంగా ఎక్కడుంది? తప్పకుండా వాళ్ళు దానికి వాళ్ళ ఆశీస్సులు లేకుండా ఆయన అలా చేయలేరు అన్నారు. ఏదైతేమే కొత్త రాష్ట్రం అని విడిపోయి ఏర్పడ్డా కూడా ఒక 10-12 ఏళ్ల పాటు అది పెద్దగా ముందుకు నడవలేదు. ఇప్పుడు అసలైన సవాలు చంద్రబాబు నాయుడుకే ఉంటుంది, ప్రభుత్వానికే ఉంటుంది. ఎందుకంటే అమరావతిని ఎంత వేగంగా కడతారు, కట్టడానికి కావాల్సిన నిధులు ఎక్కడున్నాయి? కేంద్రం ఏమో అడగలేదు, శాసనసభలో తీర్మానం చేసినప్పుడు అడగలేదు, పార్లమెంట్ చర్చ అప్పుడు అడగలేదు, అయిన తర్వాత కూడా అడగడం లేదు. మరి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు ఆ గతంలో 2014-19 మధ్య ఆగిపోవడానికి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి ఇది ఎందుకు నాకు వద్దు అని అనుకోవడానికి కానీ డబ్బు లేకపోవడం కూడా ఒక కారణం కదా. అంటే మీరు ఒక సిచ్యువేషన్ ఊహించండి, చాలా డబ్బులు ఉంటే జగన్మోహన్ రెడ్డి
వదులుకోడు కదా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనబడేది ఏంటంటే మధ్యలో విఘాతాలు వచ్చినందువల్ల పార్లమెంట్ నొక్కి చెప్పాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు ఇప్పుడు చెప్పారు, అంతవరకే. ఇప్పుడు టైం లైన్ ఏంటి, ఇది ఎప్పటికి పూర్తి చేస్తారు, దీని ప్రణాళిక ఏంటి? 2025 ఆగస్టులో మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి భూముల విలువ ఇప్పుడు 5 లక్షల కోట్లు ఉంటుంది అన్నారు. 5 లక్షల కోట్లు ఉంది అనుకుంటే గతంలో కాదు, 2025 ఆగస్టులో 5 లక్షల కోట్లలో 1 లక్ష కోట్లు ఇప్పుడు విడుదల చేస్తే రాజధాని కట్టేయచ్చు కదా. మరి ఆ పరిస్థితి ఉందా? చంద్రబాబు కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు భూములు సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటున్నారు. అదే నిజమైతే ఫైనాన్సెస్ జనరేట్ చేయాలి కదా. భూములు అప్పుడే అమ్మితే ఎట్లా, డెవలప్ చేసి అమ్మాలి, డెవలప్ చేసి అమ్మితే అప్పుడు రేట్ వస్తుంది అని అంటున్నారు. రైతులకు డెవలప్ చేసిన కమర్షియల్ ప్లాట్స్ ఇవ్వడం మంచిదే, కానీ కార్పొరేట్లకు కూడా ల్యాండ్ డెవలప్ చేసి మనం ఇవ్వడం అంటే ఈ డబ్బు ఏమో దాని ఇన్ఫ్రా అంతా మనమే ఏర్పాటు చేసి వాళ్ళకి అమ్మితే ఆ డబ్బు గిట్టుబాటు అవుతుందా? ఇప్పటివరకు ఏమో అవ్వలేదే. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఇంకొకటి ముఖ్యమైనది, పీపీపీ మోడల్ ప్రతి చోట ఉంది. అమరావతిలో కూడా అదే పెడితే భూములు ఇచ్చిన రైతులు, స్థానిక ప్రజలు వీళ్ళు ఏమవుతారు? ఇప్పటి వరకు కూడా భూముల రేట్లు ఇవన్నీ ఇంకా పెరగాలని చూస్తున్న వాళ్ళకి అవకాశం ఎప్పటికి వస్తుంది? సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎప్పుడు జరుగుతుంది? సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రశ్నలు వస్తాయి. ఇప్పటివరకు అమరావతి అవునా కాదా ఇలాంటి ప్రశ్నే ఉంటే ఇప్పుడు అమరావతి అని ఖాయమైంది కాబట్టి మీరు ఎలా కడతారు, ఎప్పటికి కడతారు, దశల వారీగా ఏముంటుంది విజన్? చంద్రబాబును విజనరీ అంటారు కదా, మీ విజన్ ఏంటి? ఆయన ఎంతసేపటికి సైబరాబాద్ విజన్ చెప్తున్నారు. చాలా స్పష్టంగా గుర్తించాల్సింది, సైబరాబాద్ అనేది కొత్తగా కట్టిన నగరం కాదు, చారిత్రాత్మకమైన, పారిశ్రామికమైన, సంపద్వంతమైన ఒక మహానగరం హైదరాబాద్. అంటే దానికి అనుబంధంగా దాని నుంచి పెంచారు. అది కూడా 92 నుంచి 2005 వరకు వివిధ దశల్లో అలా పెరుగుతూ వచ్చింది. చొరవ చంద్రబాబు తీసుకొని ఉండొచ్చు, కానీ శంకుస్థాపన అంతకుముందే జరిగింది. ఇంకో ముఖ్యమైన తేడా ఏంటంటే అప్పుడు ఐటీ భూములో ఉంది. ఈ కొత్త నూతన ఆర్థిక విధానాలు అనేవి కూడా కొంచెం మంచి ఊపులో ఉన్నాయి, ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అవుతున్నప్పుడు సైబరాబాద్ అభివృద్ధి అయింది. దాని మీద కూడా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఏఐ రకరకాల వల్ల ఐటీ కొంచెం తటపాట్లకు గురవుతూ ఉంది. రెండవది, హైదరాబాద్ అక్కడ వెన్నుదన్నుగా ఉన్నట్టుగా ఇప్పుడు అమరావతికి వెన్నుదన్నుగా వేరే నగరం లేదు. ఇటువంటిప్పుడు దీని అంతటిని ఎవరు భర్తీ చేయాలి? అలాంటి ఒక ప్రణాళిక ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏం పెడుతుంది? అన్నింటినీ మించి కేంద్రం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు, కేంద్రాన్ని వీళ్ళు ఎందుకు డబ్బులు అడగడం లేదు? సో ఈ విషయాలన్నీ అమరావతి చట్టబద్ధతకు సంతోషించడంతో పాటు, స్వాగతించడంతో పాటు, అలాగే ఈ విషయంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు భవిష్యత్ నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, కాల వ్యవధి ప్రణాళిక, అందులోనూ భూములు ఇచ్చిన రైతులకు, స్థానిక ప్రజలకు, పని చేసుకునే వాళ్లకు, చిన్న వ్యాపారస్తులకు, వాళ్ళకు కాస్త భద్రత కల్పించే ప్రణాళిక ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ చట్టబద్ధత మీద మనం వ్యక్తం చేసే ఆనందము లేదా దీన్ని స్వాగతించడము ఇవన్నీ సార్థకమవుతాయి. అలాంటి ఒక ప్రణాళికతో దేంతో వస్తారు అన్నది మనం చూడాలి. సైబరాబాద్ విజన్ వేరు, అమరావతికి అనుసరించాల్సిన విజన్ వేరు. ఈ విషయంలో మటుకు చాలా స్పష్టంగా ఉండాల్సి ఉంటుంది. కేంద్రం ఇప్పటికి కూడా పూర్తిగా దీని మీద ఏమి వాళ్ళేం ఉత్సాహం అంతగా ప్రదర్శించడం లేదు. అది కూడా మనం ఇంకా మూడోది సింగపూర్. 2014-19 మధ్యలో సింగపూర్ యొక్క పాత్ర ఏంటి? మళ్ళీ దానికి ఇప్పుడు ముఖ్య పాత్ర కల్పిస్తే వాళ్ళు గ్లోబల్ కమర్షియల్ మోడల్ లాగా దీన్ని మారిస్తే అది నిలబడుతుందా? ఇప్పుడు డాలరు, రూపాయి ధరల మార్పులు, ఒడిదుడుకులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? సో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. మనం వేసుకున్నా వేసుకోకపోయినా ఈ ప్రశ్నలు తప్పకుండా ఎదురవుతాయి. కాబట్టి వీటికి సమాధానం మీదనే ఈ సంతోషం నిలబడడం అనేది జరుగుతుంది.